బ్రేకింగ్ లో చూసాం. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఓ ప్రైవేట్ సర్వేయర్ దారుణ హత్యకు గురయ్యాడు. పెళ్లైన నెలకే ఘోరం జరిగింది. దీని వెనక భార్య, ఆమె తల్లి, ప్రియుడి హస్తం ఉన్నట్టుగా తెలియరావడం తీవ్ర కలకలం రేపుతోంది. వివాహానికి ముందే ఉన్న అక్రమ సంబంధమే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ ప్రైవేట్ సర్వేయర్ గా పనిచేస్తున్నాడు. అతనికి ఏడాది ఫిబ్రవరి 13న కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో వివాహం జరిగింది. పెళ్లికి కేవలం 5 రోజుల ముందు ఐశ్వర్య మిస్ అవడం కలకలం రేపింది. కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకులో పనిచేసే ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉందని, అతనితోనే వెళ్లిపోయి ఉంటుందని అంతా భావించారు. కానీ ఫిబ్రవరి 16న ఐశ్వర్య తిరిగి ఇంటికి వచ్చి తేజేశ్వర్తో ఫోన్లో మాట్లాడింది. తనకెవరితోనూ ప్రేమ వ్యవహారం లేదని, కట్నం కోసం తల్లి పడుతున్న ఇబ్బందులు చూడలేకే స్నేహితురాలు ఇంటికి వెళ్ళిపోయానని చెప్పింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ కన్నీళ్లు కూడా పెట్టుకోవడంతో తేజేశ్వర్ ఆమె మాటలు నమ్మాడు. తల్లిదండ్రులు వద్దంటోన్న వారిని ఒప్పించి మే 18న ఐశ్వర్యను వివాహం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత పెళ్లైన 2వ రోజు నుంచే తేజేశ్వర్, ఐశ్వర్య మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ఐశ్వర్య భర్తను పట్టించుకోకుండా నిత్యం ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ఈ క్రమంలో జూన్ 15న తేజేశ్వర్ అదృశ్యమయ్యాడు. ఆందోళన చెందిన అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాలింపు చర్యలు చేపట్టినటువంటి పోలీసులు పాణ్యం సమీపంలో సుగాలి మెట్ట వద్ద తేజేశ్వర్ మృతదేహం లభ్యమైంది. ఇక తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆమెను, ఆమె తల్లిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇక ఈ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తోంది. అదే బ్యాంకు చెందిన ఉద్యోగి తిరుమలరావుతో సుజాతకు వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలిసింది. ఆ తర్వాత ఆ ఉద్యోగి క్రమంగా ఐశ్వర్యతో కూడా సంబంధం ఏర్పరచుకున్నట్టుగా సమాచారం. తేజేశ్వర్తో వివాహం జరిగిన తర్వాత కూడా ఐశ్వర్య ఆ బ్యాంక్ ఉద్యోగితో ఏకంగా 2000 సార్లు ఫోన్లో మాట్లాడినట్టు పోలీసులు కాల్ డేటా ఆధారంగా గుర్తించారు. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్ను తొలగిస్తే అతని ఆస్తి కూడా దక్కుతుందని భావించి హత్యకు పథకం పన్నినట్లుగా సమాచారం. పథకం ప్రకారం జూన్ 15న కొందరు వ్యక్తులు తేజేశ్వర్ని కలిశారు. తాము 10 ఎకరాల పొలం కొంటున్నామని, దాన్ని సర్వే చేయాలని చెప్పి గద్వాల్లో అతను కారులో ఎక్కించుకు తీసుకెళ్లారు. మార్గమధ్యంలో కారులోనే తేజేశ్వర్పై కత్తులతో దాడి చేసి గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని పాణ్యం సమీపంలోని సుగాలి మెట్టు వద్ద పడేసి వెళ్లిపోయారు. ఈ దారుణ ఘటనలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న బ్యాంకు ఉద్యోగి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను ఇప్పటికే అరెస్ట్ చేసి విచారణకు పంపించారు. ఈ హత్య వెనుక ఇంకా ఎవరన్నా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మాకు ఫోన్ వచ్చింది సార్, మా తమ్ముడు కనపడట్లేదు. అయితే జూన్ 18న నేను పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగిన తర్వాత పోలీసులు కూడా డైరెక్ట్ స్పీడ్గానే చేస్తున్నారు. చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు అడిగారు సార్, నీకు ఎవరి మీద అనుమానం ఉందా అని. అయితే అమ్మాయి వాళ్ళ అమ్మ, తర్వాత వాళ్ళ మామయ్యపై అనుమానం ఉండే ఆయన పోలీస్ స్టేషన్లో చెప్పాను సార్. వాళ్ళు అదే కోణంపై దర్యాప్తు చేపట్టారు. అమ్మాయి వాళ్ళ కాల్ డాటా ద్వారా కర్నూలులో వాళ్ళ అమ్మ పనిచేసే బ్యాంకు మేనేజర్కి ఇద్దరికి సంబంధం ఉందని తెలిసింది. ఈ అమ్మాయికి మా తమ్ముడికి ముందుగానే మ్యారేజ్ అని అనుకున్నాం సార్. వాళ్ళు మా ఇంటికి వచ్చి మాట్లాడి ఎంగేజ్మెంట్ చేసి డిసెంబర్ 20కి ఎంగేజ్మెంట్ చేసాం. తర్వాత నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 13కి మ్యారేజ్ అనుకున్నాం సార్. మ్యారేజ్ ఒక 5 రోజులు ఉన్నాక
7 days ఉండగా అమ్మాయి ఇంట్లోకి వెళ్ళిపోయిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. తర్వాత నాకు అనిపించింది ఒక పెళ్లి క్యాన్సిల్ చేయాలి ఒక అమ్మాయి అంటే చాలా ధైర్యం కావాలి. అప్పట్లోనే అర్థమైంది ఈ అమ్మాయికి పలానా బ్యాంక్ మేనేజర్కి ఇద్దరికి ఎఫ్ఐఆర్ ఉందని అర్థమైంది. పట్టణంలో వాళ్ళు కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కన్ఫర్మేషన్ చేసుకున్నాంలే అనుకున్న తర్వాత మా తమ్ముడికి చెప్దామని అనుకున్నాను సార్. అంత టైం మా తమ్ముడు నాకు ఇవ్వలేదు. పోయిన మంత్ 18వ తారీఖు వివాహం చేసుకున్నాను సార్, ప్రేమ వివాహం చేసుకున్నాను. అయినా కూడా నేను ధైర్యం చేసి మా తమ్ముడికి చెప్పాను సార్, అమ్మాయికి పేరు ఉందని కూడా చెప్పాను. చెప్తాడు మా తమ్ముడు వినలేదు. అమ్మాయి చాలా మంచిది, మీరు మా పెళ్ళికి అడ్డు రావాలని చూస్తున్నారు. నాకు ఆ పిల్లే కావాలి, ఆ పిల్ల లేకపోతే నేను బతకలేను, చచ్చిపోతా, నాకు ఎవ్వరు అవసరం లేదు, నాకు పిల్లనే కావాలని చెప్పి బలవంతంగా ఇష్టంతో ఫ్యామిలీ మెంబర్స్ అంగీకారం లేకుండా మా తమ్ముడు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. మళ్ళీ ఇక మరుసటి రోజు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇంకా సార్ వాళ్ళు డైరెక్ట్ చేయడం జరిగింది. ఇంకా కాల్ డేటా అవన్నీ బేస్ చేసుకొని వాళ్ళు ప్రొసీడ్ అయ్యారు. దాన్ని బట్టి ప్రొసీడ్ అయిన తర్వాత తెలిసిన ఇష్యూ ఏంటంటే అందులో అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ బాగా పెద్దగా అనిపిస్తుంది సార్. ఒక భర్తకి కాల్ చేస్తే మామూలు భర్తకి చేయాలి కానీ కాల్స్ ఎవరో అన్నోన్ పర్సన్కి తిరుమల అనే పర్సన్కి 6 months నుంచి ఆమె కాల్ రికార్డ్స్ పరిశీలిస్తే దాదాపు 2300 కాల్స్ భర్తకేమో 130 కాల్స్ లిస్ట్ ఉంటాయి, కాల్స్ ఉంటాయి. ఎవరో తిరుమల అనే వ్యక్తికి మాత్రం 2300 కాల్స్ రావడం జరిగింది సార్. అనుమానకి కాదు కదా, అది 100% ఆమె డైరెక్షన్ లోనే జరిగింది సార్. యాక్చువల్గా చెప్పాలంటే ఆమె నుంచి మేము ఎంక్వైరీ చేసినాం. ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత క్యాన్సర్ అయిన తర్వాత ఆమె గురించి ఎంక్వైరీ చేస్తే ఆమెకు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉన్న సంగతి మాకు అందరూ తెలుసు. మేము చెప్పినాం అనమాట, ఆల్రెడీ ఆమెకి ఎఫ్ఐఆర్ ఉందని చెప్పినాం. కాకపోతే వాడు బ్యాంక్ మేనేజర్ సంగతి మాకు తెలియదు, ఎఫ్ఐఆర్ సంగతి మాత్రం మాకు తెలుసు. కాకపోతే వాడు పలానా తిరుమల ఉన్న సంగతి మాకు తెలియదు. చెప్పాము మనకి, మన కానీ అసలు వినలేదు. ఆమె మీకు తెలుసా, చూసావా, అట్లా చూసారా చెప్పొద్దు అని చెప్పి వాడు వాళ్ళందరూ నోరు ముంచేసినాడు సార్. అక్కడ ఇష్టం లేదు, మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదు. కానీ వాళ్ళందరూ మమ్మల్ని ఒప్పించి అందరితో ఆమోదంగానే యాక్చువల్ పెద్ద బలగం సార్. అందరూ అన్నదమ్ములు, తమ్ముళ్ళు, అన్నలు, చెల్లెలు పెద్ద బలగం. అందరిని వదిలేసి ఎవరు చెప్పకుండా ఒక 20 మంది కలిసి పోయి పెళ్లి చేసుకుని వచ్చినాం సార్. ఆమె అట్లయినా మంచిగా ఉండదా అంటే మంచిగా ఉండలేదు సార్. వచ్చిన 1 month ఈ విధంగా జరిగింది. 18th పెళ్లి అయితే 17th రోజు ఇట్లా కనపడకుండా పోయిండు. 1 month మాత్రమే సార్ ఆమె మన దగ్గర ఉన్నది మాత్రం. అయినా ఒకవేళ ఆమెకి ఇష్టం లేకుంటే వెళ్ళిపోవాలి, కానీ ఆ విధంగా చంపడమేంది సార్? అసలు ఏం న్యాయం ఇది? వాళ్ళు ఏం చేసినాడు, వాళ్ళు ఏం తప్పు చేసినాడా? ఆమె ఆమంత్రం చేసుకున్నాడు కదా పెళ్లి. ఇది మాత్రం ఖచ్చితంగా మాకైతే న్యాయం చేయాలి సార్. వీళ్ళు ఎంక్వైరీ కోసము తీసుకెళ్ళండు, మా వదినని అమ్మాయిని తీసుకెళ్ళండు. ఈడ ఇంట్లో స్నానం చేసుకోమా, బట్టలు తెచ్చుకోలేదంట. పెళ్ళయి 1 month అవుతుంది, బట్టలు తెచ్చుకోలేదంట. టీషర్ట్స్ ప్యాంట్స్ వేసుకుంటుందంట. మేమేం రాలేదు ఇంటికి, చేసి లేదు. కొత్త పెళ్లి పిల్లలు ఎట్లా ఉండాలా, మంచిగా చీరలు కట్టుకొని ఉండొచ్చు కదమ్మా అని వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఆడపిల్ల వచ్చింది అన్నది. ఏమి నువ్వు నన్ను అనడానికి ఏం పిని అట్లా అంటున్నావు, నాకు మీ తమ్ముడే బట్టలు తెచ్చుకోవద్దన్నాడు, ఏం తెచ్చుకోవద్దన్నాడు అంటే, బట్టలు తెచ్చుకోవద్దని ఎక్కడన్నా చెప్తా, నాకు ఇష్టం లేని పెళ్లి చేసింది అదే, రావే అని వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి గట్టిగా అడిచేసిందంట. ఈ పిల్ల ఏంద్రా ఇట్లా అరుస్తుంది అని మా వాళ్ళకి డౌట్ వచ్చింది. ఈ పిల్ల నుంచి ఇట్లా ఉంది. అయినా ఆ బాబు పోయినా కానంటే ఆ అమ్మాయి లోపల ఏం లేదు ఎక్స్ప్రెషన్. నేను పోయిందని తెలిస్తే మా అన్నని వదినని కలుద్దామని వచ్చిన. మా వదిన లేదు, మా అన్న ఒక్కడే ఉన్నాడు. ఆ అమ్మాయి లోపల ఏం లేదు ఫేస్లో. అసలు హ్యాపీగా కంపౌండ్లో తిరలాడుకుంటూ ఉంది. ఇదేంద్ర కంపౌండ్లో తిరలాడుకుంటూ, కనీసం మనం ఇంటికి వచ్చిన తర్వాత అవును పిన్ని ఏంది ఎప్పుడు అని కూడా మాట్లాడలేదు. బయట వాళ్ళ పిన్ని వాళ్ళు వచ్చింటే బయటనే తిరలాడుతుంది, కానీ మన దగ్గరకు వచ్చలేదు. ఏందబ్బా ఈ పిల్ల ఏం కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు, ఇట్లా ఉంది కదా అని నాకు అనుకున్నా. నేను సరేలే ఉంటే ఉన్నానులే అని చెప్పి నేను కూడా వెళ్ళిపోయినా. నేను కూడా పలకరేయలేదు, వెళ్ళిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన తర్వాత కాల్ లిస్టులో ఇంకా ఫోన్స్ చూసి అప్పుడు మాకు డౌట్ వచ్చింది. అసలు ఆ పాప నుంచి మాకు ఎలాంటి డౌట్ రానట్టుగా మెయింటైన్ చేసింది. నేను బావమడిదిని, సొంత నా మేనత్త కొడుకు. చిన్న అబ్బాయి వచ్చేసి సర్వేలో ఆల్మోస్ట్ పర్మనెంట్ అయ్యి ఒక లైఫ్ సెట్ అయ్యే టైంలోనే ఇలా జరగడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆ అబ్బాయిని పెళ్లి నమ్మించి మోసం చేశారు. దుస్థితి ఏ మొగ జాతికి రాకూడదు. అట్లా గట్టిగా చర్యలు తీసుకొని ఇలాంటి దుస్థితి ఇంకొకరికి జరగకుండా చూడాలని మేము చాలా మటుకు విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ. ఎందుకంటే ఇలాంటి దారుణ స్థితిలో నమ్మించి మోసం చేసి, సరే ఒక 2 సంవత్సరాలు అయ్యింది, సరే ఏదో ఫ్యామిలీ విషయంలో జరిగిందంటే అది వేరే విషయం. పెళ్లి అయ్యి 1 నెల రోజులు కూడా కాలేదు. లాస్ట్ మంత్ 18th మ్యారేజ్ అయితే ఈ మంత్ 17th అబ్బాయి కనిపించాడు.
వచ్చి దగ్గర వచ్చి ఎక్కించుకొని కారులో తీసుకొని పోయి మరి ఎక్కడనో పడేసి మాకు 5 రోజులు 6 రోజుల తర్వాత మాకు డెడ్ బాడీ దొరికితే ఆ డెడ్ బాడీ చూస్తే మాకు అసలుకి మా మనిషి కాదు అనే పరిస్థితిలో మేము ఉన్నాము. బ్రేస్లెట్ అమ్మ అనే ట్యాటో తప్ప మాకు ఏ ఐడెంటిఫికేషన్ లేదు. అలాంటి పరిస్థితి వాళ్ళకి తెచ్చినందుకు ఎందుకంటే వాళ్ళని గట్టిగా కఠినంగా శిక్షించి కంపల్సరీ ఇలాంటి దారుణాలు మళ్ళీ జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ. బ్రేకింగ్ లో